హాయ్ ఫ్రెండ్స్, రోటి పచ్చడి రుచితో పచ్చిమిరపకాయలు పచ్చడి చేస్తున్నానండి. ఇక్కడ బజ్జీ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను. ఈ బజ్జీ మిరపకాయలని చూడండి, మామూలు మిరపకాయలకి వీటికి చాలా పెద్దగా ఉంటాయి ఇవి. వీటితోటి చట్నీ చేస్తున్నానండి నేను. మనం ఇంకో కొంచెం నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని ఫస్ట్ దాన్ని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. కొంచెం మనకి ఒట్టులు పిక్కలు అన్నీ తీసేసి నానబెట్టుకోవాలి. ఈ మిరపకాయలన్నీ మనం చక్కగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మిరపకాయల పచ్చడి కారం ఉంటుందని అనుకుంటారేమో, కారం ఉండవండి, చాలా బాగుంటాయి. అన్ని టిఫిన్లోకి తినొచ్చు, అన్నంలోకి కూడా తినొచ్చు, బాగుంటుంది. వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ సైజు నేను చూపిస్తున్నట్టుగా ఆ సైజు తరుక్కుంటే సరిపోతుంది, బాగానే ఉంటాయి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు బాండ్లో నూనె పోసుకుని దీనిలో కొంచెం ఆవాలు, మెంతులు, మినప్పప్పు 2 చెంచాలు వేసుకున్నాను. ఎండుమిరపకాయలు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంగు కూడా వేసి పచ్చిమిరపకాయలు కూడా అప్పుడు వేయాలండి. ఈ పచ్చిమిరపకాయలన్నీ వేసిన తర్వాత దానిలో కొంచెంసేపు మనం చక్కగా వేయించుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకుని ఇందాక మనం చింతపండు నానబెట్టాం కదండి, ఆ నానబెట్టిన చింతపండు నీళ్ళతో పాటు దీంట్లో వేసేయాలి. ఇలా వేసుకుని ఇది కొంచెంసేపు ఈ మిరపకాయలన్నీ కూడా చక్కగా మగ్గించుకుంటే, పచ్చిమిరపకాయలన్నీ కూడా మగ్గించుకుంటే బాగుంటుంది. ఇక్కడ మగ్గిపోయాయండి పచ్చిమిరపకాయలన్నీ కూడా. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం జార్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లి రేకలు ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు, లేదంటే అది మీరు స్కిప్ చేసేయచ్చు. దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఇవి మిక్సీ చేసుకుని వస్తానండి. ఇవన్నీ కూడా ఈ రకంగా మనం చక్కగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ పెద్దగా పోయక్కర్లేదు. వేసుకుని ఇదంతా కలిపి ఒక బౌల్లోకి తీసుకుని ఆ మిక్సీ కడిగిన నీళ్ళు కూడా దాంట్లో వేసి, నేను ఇందాక పోపు వేసినప్పుడు కొంచెం పోపు పక్కన తీసుకుని పెట్టుకున్నాను, అది వీడియోలో రాలేదు. అది కొత్తిమీర, ఆ పోపు వేసేసుకుని మనం టిఫిన్లకి ఇప్పుడు రెడీ అవుతుంది. ఇది అన్నంలోకి కూడా తినొచ్చు, అన్ని టిఫిన్లోకి బాగుంటాయి. ఈరోజు నేను ఇంట్లో దోశలు వేసానండి, ఇడ్లీలు దోశలు వేసాను. ఈరోజు మార్నింగ్ మామిడికాయ పప్పు చేశాను. ఆ పప్పు మళ్ళీ సాయంత్రానికి టిఫిన్లోకి నేను ఏం చేశానంటే కొంచెం రిపేర్ చేశాను దాన్ని. ఆ మామిడికాయ పప్పు మిగిలిపోయింది చాలాను. మిగిలిపోతే నేను దాంట్లోనూ ఉల్లిపాయలు, ఆనపకాయలు, తర్వాత క్యారెట్ ఇవన్నీ కలిపి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉడకపెట్టుకుని ఆ మామిడికాయ పప్పు ఈ ఉడికిన ముక్కల్లో వేసి సాంబార్ పొడి తర్వాత కొత్తిమీర ఇవన్నీ వేసి సాంబార్లా చేశానండి. చాలా బాగుంది టిఫిన్స్లోకి. మీరు కూడా ఎప్పుడైనా పప్పు అది మిగిలిపోతే ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నాకు దూదుల్లో చాలా బాగా వచ్చాయండి. దోశలు మనం 2 వైపులా తిప్పుకుంటే మెత్తగా వస్తాయి. క్రిస్పీగా కావాలంటే 1 సైడ్ మనం కాల్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇడ్లీలు, దోశలు, తర్వాత నేను చేసిన పచ్చిమిరపకాయల పచ్చడి, కారపొడి ఒకటి చేశానండి. అది కారపొడిలాగా పప్పు నూనె వేసుకుంటున్నాను. ఇదేనండి నేను చేసిన సాంబారు. పొద్దున్నది మామిడికాయ పప్పు, ఇలాగా క్యారెట్ ముక్కలు ఇవి అన్నీ వేసి సాంబార్ చేసుకున్నాను. నిజంగా సాంబార్ అయితే చాలా బాగుంది. అలాగే ఇంకా అసలు పచ్చడి అయితే ఇంకా సూపర్, చూసుకోక్కర్లేదు, చాలా బాగుంది పచ్చడి. నాకైతే కొంచెం కారం తక్కువైంది. మీరు కావాలంటే ఇంకా కారం వేసుకోవచ్చు ఇంకాను, లేదైనా ఇలా తిన్నా కూడా చాలా బాగుంది. అందరూ చేసుకోండి.